మనం తరచుగా ఏమనుకుంటామంటే మనల్ని మోసం చేసేవాళ్లు బయటెక్కడో ఉంటారు, మన శత్రువులు మన కంటికి కనిపిస్తారు అని. కాని 7వ శతాబ్దంలోనే జగద్గురు ఆదిశంకరాచార్యులవారు వివేకచూడామణి గ్రంథంలో ఒక చేదు నిజాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అదేంటంటే మనిషికి అసలైన శత్రువులు బయటలేరు, అవి మన శరీరంలోనే మనతోపాటే ఉన్నాయి. అవే మన పంచేంద్రియాలు. ఈ సత్యాన్ని వివరించడానికి శంకరాచార్యులవారు ప్రకృతిలో జరిగే 5 విషాద సంఘటనలను ఉదాహరణగా తీసుకున్నారు. ఒక్కసారి అడవివైపు చూస్తే నీటిలో స్వేచ్ఛగా ఈదుతున్న చేప కేవలం రుచి అనే ఒక్క మాయలో పడిపోతుంది. జాలరివేసిన ఇనుప గాలానికి గుచ్చిన మాంసం ముక్క రుచి చూడాలనే ఆశతో ప్రాణాలకు తెగించి వెళ్లి నోరు తెరుస్తుంది. అంతే, ఆ ఒక్క క్షణం రుచి కోసం దాని జీవితం ముగిసిపోతుంది. ఇక్కడ చేపను చంపింది జాలరి కాదు, దాని నాలుక. అలాగే